నా వీక్షకులు సబ్స్క్రైబర్ మధుశ్రీ గారు నాకు ఒక కామెంట్ పెట్టారండి. వాళ్ళకి వీడియో రిప్లై చేద్దామని అనిపించింది. అందుకోసం నేను మీకు ఈ వీడియో రిప్లై చేస్తున్నానండి. సార్, యువర్ వీడియోస్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ, కీప్ గోయింగ్ అని అంటున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికని కొన్ని మంచి మాటలు మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలానే మై ఫేస్ ఈస్ హ్యావింగ్ బ్లాక్ స్మైల్ లైన్స్. వాట్ మే బి ద కాజ్ సార్ అండ్ హౌ టు ట్రీట్ ఇట్ సార్ అని అడుగుతున్నారండి. అయితే బ్లాక్ స్మైల్ లైన్స్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం, ఎలాంటి కారణాలతో వస్తుంది, ఏదేది ఏ విధంగా ఉంటుందని చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీని గురించి వివరించడానికి నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి డౌట్స్ వస్తాయండి, బ్లాక్ స్మైల్ లైన్స్ అనేది ఏంటి అని చెప్పేసి. ఈ బ్లాక్ స్మైల్ లైన్స్ అనేది అంటే ఎందుకు ఉంటుంది, అసలుకి ఎలా ఉంటుంది అనేది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. బ్లాక్ స్మైల్ లైన్స్ అనేది ఇక్కడ నలుపు అనేది వస్తుందండి. నేజో లేబియల్ ఫోల్డ్ అని అంటాం అనమాట. అంటే ఈ ఏరియా నేజల్ గా అంటామండి. ఇది లేబియల్ అనమాట, అంటే లిప్స్ దగ్గర ఉన్నప్పుడు ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఉన్నదాన్ని నేజో లేబియల్ ఫోల్డ్ అని అంటారు. సో ఈ నేజో లేబియల్ ఫోల్డ్ దగ్గర నలుపు రావటం, తర్వాత మూతి కింద భాగంలో ఇక్కడ నలుపు రావటం, అలానే ఇక్కడ కాలిమెల్ల నుంచి పక్కన ఏల నేజే దగ్గర నుంచి పక్కన ఇక్కడ ఉండటం, ఇవన్నీ నలుపులు కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. ఈ కండిషన్నే మనం సెబోరిక్ మెలనోసిస్ అని అంటాం అనమాట. ఈ సెబోరిక్ మెలనోసిస్ అనే కండిషన్ మనకి చాలా మొండి కండిషన్ అండి. సెబోరిక్ మెలనోసిస్ అనేది సెబోరిక్ ఏరియాస్లో వచ్చే నలుపుని సెబోరిక్ మెలనోసిస్ అని అంటారనమాట. అంటే ఈ సెబోరిక్ ఏరియా ఏంటి, మెలనోసిస్ అంటే నలుపు ఎందుకు వస్తుంది అనేది చాలా మందికి ఆలోచిస్తూ ఉంటారు. సెబోరిక్ ఏరియాస్ అని అంటే మనకి ఛాతి పై భాగంలో, అలానే వీపులోనూ, అలానే ఫేస్ పైన, అలానే తలపైన సెబోరిక్ గ్లాండ్స్ అని అంటాం అనమాట. అంటే ఈ సెబోరిక్ గ్లాండ్స్ అనేటివి ఏంటంటే, ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఏంటంటే ఆయిల్ గ్లాండ్స్ అనమాట. ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి చర్మం పైనకి మనకి రావడంతో ఏమవుతుందనంటే ఈ ఏరియాలో చాలా డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. మీకు చేతుల పైన కూడా ఉంటుంది, కాళ్ళ పైన కూడా ఉంటాయి, కానండి తక్కువగా ఉంటుంది. అదే ఈ ఏరియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఈ భాగంలో నలుపు అనేది ఎక్కువగా మారుతూ ఉండటానికి కారణాలు అనేకమైనవి ఉంటాయి అన్నమాట. కొన్ని తెలియని కారణాలు కూడా ఉంటాయి. ఈ తెలియని కారణాలతో వచ్చేటివే కామన్గా చూస్తాం. చాలా కారణాల్లో మనకి ఏంటంటే సెబేషియస్ ఎక్కువ ఉండటం, లేకపోతే వాటి యాక్టివిటీ ఎక్కువ ఉండటం, నలుపు ఎక్కువ ఉండటం ఇది ఉంటుంది. కానీ కొన్ని తెలియని కారణం వల్ల ఇక్కడ ఈ భాగంలో మీకు నలుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ సెబోరిక్ మెలనోసిస్ అనే దానికి మనకి ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సెబోరిక్ మెలనోసిస్ని మనం ట్రీట్మెంట్ చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేసుకోవాలండి. ఇవి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్లలో చాలా మొండిగా ప్రాబ్లమ్స్లలో ఇవి ఒకటి ఉంటాయి. ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్లో సెబోరిక్ మెలనోసిస్ అనేదానికి సన్ స్క్రీన్ అనే దానికంటే ఎక్కువ లేజర్ థెరపీస్ అనేటివి బాగా పనిచేస్తాయి. కానీ సెబోరిక్ మెలనోసిస్ ఉన్నప్పుడు ఇతరత్ర పిగ్మెంటేషన్ వేరే ప్లేసెస్లో కూడా మనకి చర్మంలో నలుపు రాకుండా ఉండటానికని ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటూ ఉండాలండి. సన్ స్క్రీన్ పెట్టుకుంటూ ఉంటేనే మనకి చర్మంలో ఉన్న నలుపు పెరగకుండా, అలానే ఇంకా ఎక్కువ కాకుండా కూడా ఉంటుందన్నమాట. ఈ సెబోరిక్ మెలనోసిస్ తోటి మనకి చర్మంలో ఉన్నప్పుడు ఆ నలుపు అనేది మెల్లగా మనం కంట్రోల్ చేసుకుంటూ, అలానే కొన్ని సీరమ్స్ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సీరమ్స్లలో గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ ఇలాంటి సీరమ్స్ ఉంటాయండి. వాటితో పాటు టాబ్లెట్స్, గ్లూటథయాన్, వైటమిన్ సి కాంబినేషన్లో ఉన్నాయి కూడా ఉంటాయండి. ఇవన్నీ ఉండటం తోటి కూడా మనకు ఆ స్కిన్లో మనకి అక్కడ నలుపు అనేది కొద్ది కొద్దిగా కరగటానికని ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇవి ఎన్నో నెలలు పడతాయి అనమాట. అందుకోసమనే లేజర్ థెరపీస్ అనేది మనం ఎక్కువగా చేస్తాం. లేజర్ థెరపీస్ అనేది చేస్తున్నప్పుడు ఇది కొద్దిగా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఇది లేజర్ థెరపీస్ మనకి నెమ్మదిగా కరిగించటానికని ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని నెలల పాటు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది నెలకొకసారి 6 నుంచి 8 నెలల వరకు మనం మంచిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఉన్న ప్రాబ్లమ్స్లో మంగు మచ్చల్లో కాకుండా సెబోరిక్ మెలనోసిస్ అనే దానికి కండిషన్కి లేజర్ థెరపీస్లో ఇతరత్ర బ్లూ లేజర్స్ అనేటివి కొత్తవి మేము లాంచ్ చేసామండి. ఈ బ్లూ లేజర్స్ అనేటివి మంచిగా పిగ్మెంటేషన్స్కి రిజల్ట్స్ తీసుకురావడానికని ఆస్కారం ఉంది. ఈ బ్లూ లేజర్స్ అనేటివి చేయటం తోటి చర్మంలో ఉన్న నలుపు మెల్లగా కరుగుతూ పోతూ ఉంటుంది. ఈ చర్మంలో మనకి నలుపు అనేది మెల్లమెల్లగా కరుగుతూ పోతూ ఉంటే దానితోటి ఏమవుతుందనంటే మెల్లగా మీకు స్కిన్ కలర్లోకి కలవటానికని ఛాన్సెస్ ఉంటాయి. లేజర్ థెరపీ చేసాం, ఇలా తెల్లగా చేసేసాం, అలా చేస్తామని కాదండి.
ఉన్న స్కిన్ కలర్లోకి తీసుకురావటానికని ప్రయత్నం చేస్తాం. అయితే ఈ బ్లాక్ స్మైల్ లైన్స్కి మనకి లేజర్స్ అనేటివి 6 నుంచి 8 నెలలు చేసుకుంటూ పర్సిస్టెంట్గా చేసుకోవాలండి. ఇది చేస్తున్నప్పుడు మనకి చర్మానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవండి. బ్లూ లేజర్స్ చేస్తున్నప్పుడు చర్మం పైన ఉన్న ఎటువంటి పైన పొరకి డిస్టర్బెన్స్ లేకుండా చర్మంలో ఉన్న నలుపుని కరగదీయటానికనే ప్రయత్నం చేస్తుంది. అంటే లేజర్స్ ఏం చేస్తాయనంటే చర్మ కణాల లోపలికి అలా వెళ్తూ మనకి ఆ చర్మంలో ఉన్న నలుపుని నెమ్మదిగా కరిగిస్తుంది. ఈ నలుపుని కరిగిస్తూ ఉండటంతో మనకి చర్మంలో అక్కడ మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సో ఈ చర్మంలో నలుపుని కరిగించటానికని లేజర్ థెరపీస్ అనేటివి నెలకు ఒకసారి చేస్తూ ఉంటారు. 2-3 నిమిషాలు అవి లేజర్ చేస్తారండి. ఆ 3 నిమిషాల్లో మనకి ఆ లేజర్ అనేది చర్మంలో ఇన్విజిబుల్గా మెలనిన్ని కరిగించడానికని ప్రయత్నం చేస్తుంది. ఈ గ్లూటథైన్ వైటమిన్ సి కాంబినేషన్ అనేది వచ్చేసి అక్కడ ఉన్న నలుపుని బాగా కరిగించేసి మంచిగా బాడీలోంచే బయటికి తీసేయటానికని ప్రయత్నం చేస్తుంది. సో లేజర్ తోటి అలానే మనకి గ్లూటథైన్ కాంబినేషన్స్ తోటి మనం చేయటం వల్ల చర్మంలో ఉన్న నలుపు తగ్గించుకుంటూ దాని మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చండి. సో మీరు చూశారు కదండి, వీక్షకులకి సబ్స్క్రైబర్స్కి మీ కామెంట్స్కి నేను వీడియో రిప్లై టెక్స్ట్ రిప్లై వీలున్నప్పుడు చేస్తానండి. తప్పకుండా మీకు ఎటువంటి సందేహాలు వెంట్రుకలకి సంబంధించి కానీ అలానే చర్మానికి సంబంధించి కానీ ఉంటే కనుక తప్పకుండా మీరు నాకు పంపించండి. దాంట్లో నాకు వీలైనప్పుడు నేను మీకు ఈ రిప్లైస్ అనేది నేను మీకు చేయగలను. ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కానీ సందేహాలు ఉన్నా కానీ మిత్స్ ఉన్నా మిస్కన్సెప్షన్స్ ఉన్నా అపోహలు ఉన్నా ఎటువంటి వాటినైనా నేను క్లియర్ చేయడానికని సిద్ధమండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ మీరు ఇలానే మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ములకి ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే మీ పిల్లలకైనా కానివ్వండి తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. లేజర్ ట్రీట్మెంట్స్ సేఫ్ ఉంటాయి అని చెప్పి వాళ్ళని భుజం తట్టి చెప్పండి. అలానే ఈ వీడియోస్కి మీకు మళ్ళీ కావాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.